ప్రభుత్వ ధనాన్ని ప్రాజెక్టుల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాం. మనం లగ్జూరియస్‌గా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఇల్లు కట్టుకున్నాం. దాంట్లో స్పెషల్‌గా ఒక కిచెన్‌కి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని డిజైన్ చేసుకున్నాం, కట్టించుకున్నాం అని ఆలోచించినటువంటి 5 సంవత్సరాల జగన్ గారి బ్యాచ్‌ని చూస్తే, కానీ ఇప్పుడు కళ్యాణ్ గారు అనేటువంటి ఒక గొప్ప నిస్వార్థపు నాయకుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్‌ని డెవలప్ చేయించాడు. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కింద కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే కిచెన్ మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. ఏదో చేస్తారు అన్నటువంటి ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లాలో ఒక మున్సిపల్ స్కూల్లో ఒక మండలం, 11 ప్రభుత్వ పాఠశాలలు, 2550 మంది విద్యార్థులు, 50 లక్షల రూపాయల ఖర్చుతో ఒక స్మార్ట్ కిచెన్ని డెవలప్ చేసి ప్రతిరోజు పిల్లలందరికీ కూడా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ది బెస్ట్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కానీ 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్ గారి తొట్టి గ్యాంగ్ బ్యాచ్ ఏదైతే ఉందో, చెప్పే నీతులు అన్నీ ఇన్ని కాదు, కానీ చేసిందేమీ లేదు, శూన్యం, దోచుకున్నది తప్ప. కళ్యాణ్ గారు అంతటితో ఆగలేదు. ఒక గొప్ప ఆలోచన చేసి లాస్ట్ 5 ఇయర్స్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతున్నప్పుడే ఈ మాట చెప్పారు. లాస్ట్ 5 ఇయర్స్ పాలించినటువంటి జగన్ గారు వాళ్ళ నాన్నగారు సొత్తు ఏదో తీసుకొచ్చి మనకు పెట్టేసినట్టు ప్రతి ఒక్క పథకానికి ఆయన పేరు, వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకుంటే, కళ్యాణ్ గారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలాగా ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా పిలువబడేటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టి, మధ్యాహ్న భోజన పథకానికి ఆ పేరుని పెట్టి ఓ గొప్పగా స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో కడపలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో 4 నెలల కిందట ఈ పథకాన్ని అమలు చేస్తే, ఇప్పుడు ఇంకొక 2 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి భోజనం అందుతూ ఉంటే, రాబోయేటువంటి డిసెంబర్ లోపల ఇంకొక 15 మండలాలకి, ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా ది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ గారు అండ్ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఓ మంచి నాయకుడు, ఓ మంచి నాయకులు, ఓ మంచి ప్రభుత్వం ఉంటే 100% ది బెస్ట్ రిజల్ట్స్ ఎప్పటికీ మనం చూస్తూనే ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ని రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో ది బెస్ట్ రాష్ట్రంగా మనం చూడబోతున్నాం.